ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, టోకెన్‌కి నిజమైన యూటిలిటీ అండ్ నిజమైన డిమాండ్ క్రియేట్ చేయడమే. మోస్ట్ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యే కారణం ఏంటంటే, టోకెన్ ఉండి ఉపయోగం ఉండదు. డిమాండ్ ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. కానీ ఇంటర్‌లింక్‌లో ఐటీఎల్‌జీ మరియు ఐటీఎల్‌కి డిమాండ్ రావడానికి ఎకోసిస్టమ్ అంతా డిజైన్ చేశారు. సో, ద ఫస్ట్ పాయింట్, ఇంటర్‌లింక్ పెద్ద ఎకోసిస్టమ్ ఎందుకు బిల్డ్ చేస్తుంది? ఇంటర్‌లింక్ లక్ష్యం ఏంటంటే, హ్యూమన్ నోడ్స్ ద్వారా వస్తున్న టోకెన్ సప్లైని అబ్జర్వ్ చేసేంత రియల్ డిమాండ్ క్రియేట్ చేయాలి. అంటే టోకెన్స్ మైనింగ్ ద్వారా వస్తాయి. వాటిని మార్కెట్ అబ్జర్వ్ చేయాలంటే యుటిలిటీ ఆధారంగా కొనుగోలు ఉండాలి. సో అందుకు ఎకోసిస్టమ్ని పెద్దగా బిల్డ్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఐటీఎల్జీ, ఐటీఎల్ టోకెన్స్ ఎక్కడెక్కడ ఉంటుంది. సో ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ కోర్ టోకెన్ ఏంటంటే ఐటీఎల్జీ. సో ఈ ఐటీఎల్జీని మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు? ఇంటర్లింక్ యాప్లో అండ్ ఇంటర్లింక్ ఎస్డికే డెవలపర్స్ కోసము అండ్ ఇంటర్లింక్ హ్యూమన్ నోట్కి అండ్ ఇంటర్లింక్ వీసా కార్డ్లో కూడా మనకి చూడొచ్చు. అంటే టోకెన్ కేవలం హోల్డ్ చేయడానికి కాదు, ఎకోసిస్టంలో యూజ్ చేయడానికి. అండ్ ఐటీఎల్ఎక్స్ డెఫే ఎకోసిస్టంలో మెయిన్ టోకెన్ కూడా ఐటీఎల్జీనే. స్వాప్స్, లిక్విడిటీ, ఈ గ్యాస్ ఫీజెస్ ఉంటాయి కదా, దానికి కూడా దీన్ని యూజ్ చేసే అవకాశం ఉంది. అండ్ లేయర్ 1 బ్లాక్ చైన్ గ్యాస్ ఫీస్. ఎస్, మీకు చెప్పినట్టు ఐటీఎల్ఎక్స్ డెఫీ సిస్టమ్ అంటే ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఎక్స్చేంజ్లో కూడా మనం యూజ్ చేస్తున్నాం కదా, సో అలాగే. సో ప్రతి ట్రాన్సాక్షన్ గ్యాస్ అవసరము, యాక్టివిటీ పెరిగే కొద్ది గ్యాస్ యూసేజ్ పెరుగుతుంది, సో టోకెన్ డిమాండ్ పెరుగుతుంది. ట్రెజరీ కంపెనీస్ రిజర్వ్ అసెట్. సో ట్రెజరీ కంపెనీస్ ఐటీఎల్జీ మరియు ఐటీఎల్ ఈ రెండు కాయిన్స్ని కూడా వాళ్ళు రిజర్వ్ అసెట్స్గా ఉంచుకుంటారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏవైతే ట్రెజరీ కంపెనీస్ ఇంటర్లింక్తో టైఅప్ అయ్యాయో వాళ్ళు ఓన్గా టార్గెట్ సెట్ చేసుకున్నారు. వాళ్ళు P2P మార్కెట్ ద్వారానే ఈ టోకెన్స్ని అక్యుములేట్ చేస్తారు, అంటే మన దగ్గర నుంచి. అంటే మార్కెట్లో కంటిన్యూస్ బయ్యింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది వీటి వల్ల. గ్లోబల్ పేమెంట్స్ అండ్ పేమెంట్స్ పాయింట్స్. గ్లోబల్ పేమెంట్స్ మనము ఇంటర్లింక్ వీసా కార్డ్ ద్వారా పేమెంట్స్ చేస్తాము. ఎక్కడెక్కడైతే పేమెంట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ పేమెంట్ చేస్తాము. సో ఈ రెండు కాంబినేషన్లో గ్లోబల్ పేమెంట్స్ యూటిలిటీ రెడీ అవుతుంది. సో ఇది ఇంటర్లింక్ టోకెన్ హోల్డర్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది? టోకెన్కి డిమాండ్ వస్తుంది, మార్కెట్ డెప్త్ పెరుగుతుంది, బయ్యింగ్ ప్రెషర్ న్యాచురల్గా బిల్డ్ అవుతుంది, మైనర్స్ సప్లైని అబ్జర్వ్ చేయడానికి సిస్టమ్ రెడీ అవుతుంది. సో మైనింగ్ చేసే యూజర్కి, అక్యుములేట్ చేసే యూజర్కి డైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. సో ఇదంతా ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? యాక్షన్ ప్లాన్ రెగ్యులర్గా మైన్ చేయాలి, ఐటీఎల్జీని అక్యుములేట్ చేయాలి, అప్కమింగ్ వెరిఫికేషన్ ఫేజ్కి రెడీగా ఉండాలి, యాక్టివ్గా ఉంటూ మీ వెరిఫికేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి.